ఒక్కరు వెన్నుపోటు పొడిస్తేనే కోలుకోవడం కష్టం. అలాంటిది కంబైన్డ్ గా ఇద్దరు వెన్నుపోటు పొడితే కోలుకునే ఛాన్స్ ఉంటుందా? ఒరేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. పిఠాపురం వర్మ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. అతని పరిస్థితి చూసి జాలి పడటం, అతని సిన్సియారిటీని చూసి గౌరవించడం, ఇది తప్ప ఇక చేసేదేమీ లేదని అటు టీడీపీ ఇటు జనసేన తేల్చేశాయి. ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు? అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతానన్నారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు సమ్మగా ఉండదు అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? అంతకంటే గొప్ప స్థానంలో కూర్చోబెడతా అన్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ అయితే నా గెలుపు నీ చేతుల్లో పెట్టా అన్నారు. గెలిచాక నీ వల్లే గెలిచానని ఆకాశానికి ఎత్తారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశగా ఎదురు చూసిన వర్మకు కోలుకోలేని వెన్నుపోటు ఎదురైంది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో సెకండ్ పవర్ సెంటర్ తయారవ్వడం ఖాయమని పవన్ భావించారా? 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా? అందుకే వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కకుండా పక్కా స్కెచ్ గీశారా? పెండెం దొరబాబును పార్టీలో చేర్చుకోవడం వెనుక పవన్ వ్యూహం అదేనా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ భవిష్యత్తు, అతని కుమారుని భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. పదవి రానంత మాత్రాన బాధపడనన్నారు. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తారన్నారు. ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు. కొన్ని సమీకరణాల వల్ల ఈసారి పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చన్నారు. చంద్రబాబు ఆశీస్సులు తనకెప్పుడు ఉంటాయని వర్మ తెలిపారు. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటారా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి అసలు ఎమ్మెల్సీ పదవుల పంపకంలో బాబు లోకేష్ పోటీ పడ్డారా? ఆఖరికి లోకేష్ పంతమే నెగ్గిందా? ఇలా మీకు మామూలుగా వెన్నుపోటు గురయ్యి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముందుగా ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. కంబైన్డ్ వెన్నుపోటు, ఇది కొత్తది పిఠాపురంకు సంబంధించి. ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవారు. కంబైన్డ్ గా ఇద్దరు కలిసి ఒకేసారి వెన్నుపోటు పొడిస్తే అతను కోలుకోగలడా? దీనికి పవన్ కళ్యాణ్ గారే అడ్డుపడ్డారు. వర్మకి ఎమ్మెల్సీ సీటు లభించకుండా పెండెం దొరబాబును తీసుకొచ్చారు. ఇవన్నీ చూసిన తరువాత ఒకటే పాయింట్, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని అంటారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. వర్మ విషయంలో అదే జరిగిందా? ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి, రాజకీయ భవిష్యత్ ఏంటి, అతని కుమారుని రాజకీయ భవిష్యత్ ఏంటి? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిఠాపురంలో పవన్ పాతుకుపోవడానికి వేసినటువంటి ఎత్తుగడలో భాగంగా వెన్నుపోటు తప్పలేదా వర్మకు? ఒకటి. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రెండోది, ఇక మిగతా ఇచ్చిన వాటిలో, ఎమ్మెల్సీలు ఇచ్చిన వాటిలో వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది జంప్ చేసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చారు. వారందరికీ కూడా ఒక ఇది కూడా వెన్నుపోటు లాంటిది అనుకోండి, లేదంటే ఒక జలకి ఇచ్చారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన